హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు 13 ఎంసీబీలు అదేవిధంగా ఒక ఐసోలేటర్ వీటికి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఈ వైర్స్ యొక్క సింబాలిక్స్ ఏంటి, ఎంత గేజ్ వైర్ వాడుతున్నాము, ఎర్తింగ్ కావచ్చు, ఇన్వర్టర్ కావచ్చు, సర్క్యూట్స్ కావచ్చు, ఈ విషయాలు అయితే మీతో చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. పూర్తి విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. మీ వీడియో కంటిన్యూగా చూడండి. మీకు ఈ డ్రెస్సింగ్ ఏ విధంగా చేయాలి, కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మీకు పూర్తిగా వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ వరకు కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనం గ్రీన్ వైర్స్ ఉన్నాయి కదా, ఇది ప్రతి స్విచ్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి 1.0 గల వైర్స్ అనమాట. ఇవి గ్రీన్ వైర్ తీసుకోవడం జరిగింది ఎర్తింగ్ కోసం. అయితే మనము నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎల్లో వైర్కి 2.5 ఎల్లో వైర్ ఉంది కదా, దీనికి 3 టేప్స్ అయితే వేసుకోవడం జరిగింది. గ్రీన్ సింబాలిక్ అనమాట. మేము ఈ విధంగా అయితే పెట్టుకుంటాము. ఇది నేరుగా మనకి ఎంసీబీ బాక్స్ నుంచి నేరుగా ఎర్తింగ్ పోల్ వాడతాం కదా, ఎర్తింగ్ పోల్ నుంచి నేరుగా ఇక్కడ ఎంసీబీలోకి తీసుకొని రావడం జరిగింది అనమాట. ఈ మిగతా మొత్తం గ్రీన్ వైర్స్, ఒక ఎల్లో వైర్ మాత్రం నేరుగా మనం ఎర్తింగ్ పోల్ నుంచి నేరుగా ఎంసీబీ బాక్స్లోకి తీసుకురావడం జరిగింది అనమాట ఈ వైర్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఎల్లో కలర్లో, లెఫ్ట్ సైడ్లో మనకు సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కదా మనకు లూపింగ్ పాయింట్, అక్కడ ఇవ్వాలన్నమాట మనం దీన్ని. ఓకే, ఈ గ్రీన్ వైర్స్ అనేది, ఈ గ్రీన్ వైర్స్ అనేది ఫ్రెండ్స్ మీరు బాగా గుర్తుంచుకోండి. ప్రతి స్విచ్ బోర్డు చూసినటువంటి గ్రీన్ వైర్స్, అదేవిధంగా ఎర్తింగ్ పోల్ వరకు కూడా డైరెక్ట్గా మనం 2.5 ఎల్లో వైర్ లాక్కోవడం జరిగింది. కొంచెం గేజ్ ఉన్న వైర్ని 2.5 వైర్ని లాక్కోవడం జరిగింది కదా. ఇవన్నీ ఇప్పుడు ఈ గ్రీన్ వైర్స్, ఈ ఎల్లో వైర్స్ కలిసి మొత్తం ఎల్లో వైర్ కలిసి ఇక్కడ మనము లింక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం మీరు టోటల్గా గ్రీన్ వైర్స్ అనేది ఏ విధంగా లింక్ ఇస్తున్నానో మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఎల్లో వైర్ ఉంది కదా, మనం నేరుగా ఎర్తింగ్ పోల్ పాయింట్ నుంచి మనం డైరెక్ట్గా ఎంసీ బాక్స్లోకి తేవడం జరిగింది కదా. ఎర్తింగ్ పోల్ నుంచి వచ్చినటువంటి 2.5 వైర్కి ఈ గ్రీన్ వైర్స్ మొత్తం కూడా మనము లింక్స్ ఇస్తున్నాం అనమాట. అంటే ఈ ఎల్లో 2.5 వైర్ ఎల్లో ఉంది కదా, వైర్ ఉంది కదా, 2.5 ఎల్లో వైరు, ఈ ఎల్లో వైర్ మనకి ఇప్పుడు సప్లై అనమాట, ఎర్తింగ్ సప్లై అనమాట. అంటే పోల్ నుంచి నేరుగా మనకు ఎంసీ బాక్స్లోకి రావడం జరిగింది కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే చాలా మంచి విషయాలు అయితే చెప్పుకుంటాం. ఇంకా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వైర్ యొక్క సింబాలిక్స్ ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము సిల్వర్ కలర్లో ఉన్నటువంటి పోల్కి అయితే మనం ఇక్కడ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మనము న్యూట్రల్స్ ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఎంసీ బాక్స్లో వచ్చేసి న్యూట్రల్స్ వచ్చేసి బ్లూ వైర్స్, అదేవిధంగా బ్లాక్ వైర్స్ తీసుకోవడం జరిగింది. బ్లూ అండ్ బ్లాక్ అనమాట. మనం ఈ వైర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ బ్లూ అండ్ బ్లాక్ తీసుకోవడం జరిగింది న్యూట్రల్కి. ఓకే, ఈ న్యూట్రల్ వైర్స్ కూడా మనం బ్లూ అండ్ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి పోల్కి అయితే కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దాదాపుగా మనకి ఇవి 12 ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం న్యూట్రల్స్ వచ్చేసి మనకు ఈ ఇంటి యొక్క మొత్తానికి వచ్చేసిన వైర్లు అయితే 12 అనమాట. ఓకే, ఇవన్నీ న్యూట్రల్స్ కూడా మనం ఈ పోల్కి అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవడం జరిగింది అనమాట. అదేవిధంగా ఏసీ న్యూట్రల్స్ కూడా కావచ్చు, అన్ని దీనికే మనము లింక్స్ అయితే కనెక్షన్స్ ఇచ్చుకోవడం జరిగింది. రైట్ సైడ్లో అయితే మనకు ప్రతి బోర్డు నుంచి న్యూట్రల్ ఫేస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. న్యూట్రల్ అనేది మనం ఇక్కడ ఈ భాగంలో ఇవ్వడం జరిగింది, ఈ పోల్కి అనేది ఇవ్వడం జరిగింది. బ్లాక్ వైర్, బ్లూ వైర్స్ కలిసి మనకు న్యూట్రల్స్ అనమాట. ఈ న్యూట్రల్ వైర్స్ అనేది మనం ఇక్కడ లింక్కి అయితే కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వీడియో అయితే మీకైతే బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. గ్రీన్ వైర్స్ మనము లూపింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు బ్లూ బ్లాక్ వైర్స్ వచ్చేసి న్యూట్రల్స్ కాబట్టి సింబాలిక్గా ఆ న్యూట్రల్ వైర్స్ కూడా మనం ఇక్కడ పోల్కి అయితే కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. ఓకే, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు గ్రీన్ వైర్స్ అనమాట, ఎర్తింగ్ పాయింట్. రైట్ సైడ్లో వచ్చేసి మనకు బ్లూ అండ్ బ్లాక్ ఉంది కదా, ఇవి న్యూట్రల్ వైర్స్ ఫ్రెండ్స్. ప్రతి స్విచ్ బోర్డ్ వచ్చినటువంటి న్యూట్రల్ వైర్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మనము 1.5 అయితే తీసుకోవడం జరిగింది ఇన్వర్టర్ వైర్స్కు. ప్రతి రూమ్లో అయితే ఒక ఫ్యాన్కి మరియు లైట్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. ప్రతి స్విచ్ బోర్డులో కూడా ఉంచడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఇన్వర్టర్ తెచ్చుకున్నప్పటికీ కూడా సాకెట్స్ కూడా ఇచ్చుకుంటారు కొంతమంది. కాబట్టి మేము అందుబాటులో ఉన్నటువంటి స్విచ్ బోర్డ్స్కి అయితే దాదాపుగా ఇన్వర్టర్ వైర్ అయితే ఒక వైర్ అయితే లాగడం జరిగింది ప్రతి రూమ్లోకి కూడా. 1.5 అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఎల్లో. ఇది మనకి ఇన్వర్టర్ వైర్ అనమాట. మేము ప్రతి రూమ్లో కూడా ఒక ఫ్యాన్కి మరియు ఒక లైట్కి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మనకు బ్యాటరీస్ తోటి, ఇన్వర్టర్ మిషన్స్ తోటి తర్వాత పెట్టుకుంటే ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు అనేసి మేము ముందే ఆప్షన్ అయితే ఇస్తున్నాము. మళ్ళీ స్విచ్ బోర్డ్లో కనెక్షన్ ఇవ్వకుండా కూడా మేము ఇప్పుడే కనెక్షన్ అనేది మొత్తం ఇచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఈ 1.5 ఎల్లో వైర్స్ వచ్చేసి మనకి ఇన్వర్టర్ వైర్స్ అనమాట ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి.
ఇవి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఓకే, ఇవి ఇన్వర్టర్ వైర్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే బాగా గుర్తుంచుకోండి. ఇన్వర్టర్ గురించి ఇంకా విషయం చెప్తాను మీకు లాస్ట్లో. ఇది ఇన్వర్టర్ వైర్స్ మనకు ఇక్కడైతే ఇచ్చుకోవడం జరిగింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది మీటర్ వైర్ అనమాట. రెండు బ్లాక్ వైర్లే అనమాట. మీటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి వైర్స్ అనమాట అవి. మనకు అవి పక్కెటని మీకు తర్వాత చెప్తాను వాటి గురించి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనము ఏం చేయడం జరిగింది, ఏసీ వైర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఏసీ వైర్స్ కూడా మనము ఫేస్ న్యూట్రల్ రెండు బ్లాక్లే తీసుకోవడం జరిగింది అనమాట. అందుకని ఈ రెడ్ టేబుల్స్ వేస్తున్నటువంటి వైర్లు మనకు ఫేస్లు అనమాట. ఓకే, మనకు బ్లాక్స్ అయితే ఆల్రెడీ న్యూట్రల్లో కనెక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి కూడా బ్లాక్సే ఉన్నాయి కాబట్టి చూడండి, ఇక్కడ మన న్యూట్రల్ ఫేస్ రెండు బ్లాకే తీసుకోవడం జరిగింది కదా. మేము అనేది ఫేస్ న్యూట్రల్ అనేది గుర్తుంచుకోవడం జరిగింది అనమాట టేప్ వేసుకొని. అందుకని ఒకటి వేసి నుంచి రెండు వైర్స్ వస్తే ఒకటి వైర్ న్యూట్రల్లో ఇవ్వడం జరిగింది, ఇంకొక వైర్ ఎంసీబీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు బాగా చూడండి. ఓకే, ఏసీని చూసినటువంటి న్యూట్రల్ వైర్ అయితే మనం న్యూట్రల్ లింక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రెండు ఏసీలు అనమాట. రెండు బెడ్రూమ్లో రెండు ఏసీలు అనమాట. రెండు ఏసీల నుంచి వచ్చినటువంటి వైర్లు ఈ రెండు ఫేస్లు అనమాట ఫ్రెండ్స్. టేప్ వేసుకునే ఫేస్లు అనమాట. ఆల్రెడీ న్యూట్రల్స్ అయితే న్యూట్రల్ లింకులో ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఓకే, ఈ రెండు మనకు వచ్చేసి ఏసీ వైర్స్ అనమాట. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. రెండు బ్లాక్లు కూడా ఏసీ వైర్ అనమాట. మాకు వైర్ అందుబాటులో లేదు కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఏసీ నుంచి వచ్చినటువంటి 4 వైర్లలో కూడా 2 వైర్లు ఏమో ఎంసీబీకి ఇవ్వడం జరుగుతుంది, ఇంకొక 2 వైర్లు ఏమో న్యూట్రల్ పాయింట్లో ఇవ్వడం జరిగింది అనమాట ఆల్రెడీ. ఓకే, ఇవి వచ్చేసి మనకు ఎల్లో వైర్సు, అదేవిధంగా రెడ్ వైర్సు, ఏసీ నుంచి వచ్చినటువంటి బ్లాక్ వైర్ ఫేస్ అనుకున్నవి బ్లాక్ వైర్లు వచ్చేసి మనము తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఏసీ ఫేస్ మనకు వేరే అందుబాటులో లేదు కాబట్టి బ్లాక్ వేరే తీసుకోవడం జరిగిందనమాట, ఏసీ ఫేస్లు కూడా. ఓకే, ఇవన్నీ మనకు ఫేస్లు అనమాట ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. మైనస్ ఏమో ఆల్రెడీ బ్లాక్ బ్లూ తీసుకోవడం జరిగింది. అంటే స్విచ్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి వైర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం. ఓకే, ఇంకా మీరు చూసినట్లయితే నెక్స్ట్ మనము ఎంసీబీ కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఈ ఎంసీబీల కనెక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరైతే లాస్ట్ వరకు ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా అడగండి. ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చూసినట్లయితే వెరీ సింపుల్, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ రెడ్ వైర్స్ ఉన్నాయి కదా, రెడ్ ఎల్లో వైర్ ఉన్నాయి కదా, మరియు ఏసీ బ్లాక్ వైర్ ఉంది కదా, ఇవన్నీ మనం ఇప్పుడు ఎంసీబీలకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ ఎంసీబీకి అనేది మనం పై భాగంలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు స్విచ్ బోర్డులో రూమ్లో స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ స్విచ్ బోర్డ్స్ నుంచి వచ్చినటువంటి వైర్లు రెడ్ వైర్లు అనేది మనం ఎంసీబీ యొక్క పై భాగంలో ఇవ్వాలి. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. మనకు రూమ్లో నుంచి వచ్చినటువంటి ఫేస్ అనమాట, ఫేస్ వైర్ అనమాట రెడ్. ఈ రెడ్ వైర్స్ ఎల్లో వైర్స్ కానీ ఎంసీబీ యొక్క పై భాగంలో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనబడుతుంది. ఈ ఫేస్ అనేది ఎప్పుడైనా ఎంసీబీ యొక్క పై భాగంలో ఇవ్వాలి. అంటే మనం ఎంసీబీ ఆన్ చేస్తేనే రూమ్లోకి సప్లై వెళ్ళాలి కాబట్టి మనకి ఎంసీబీ ఆన్ చేసినప్పుడు పై భాగంలో ఉండాలన్నమాట. రూమ్ నుంచి వచ్చినటువంటి వైరు పై భాగంలో ఉండాలి కాబట్టి మనం ఎంసీబీ యొక్క పై భాగంలో ఇవ్వాలన్నమాట. ఎంసీబీ యొక్క కింది భాగంలో ఏమి ఇవ్వాలంటే మనం ఇన్పుట్ అనమాట, కరెంట్ ఇన్పుట్. అంటే ఎంసీబీ కింది భాగంలో, అంటే ఎంసీబీ కింది భాగంలో మనం కరెంటు సప్లై తీసుకొని ఎంసీబీ ఆన్ చేయగానే రూమ్లోకి వెళ్తుంది అనమాట కరెంటు. అందుకని ఎంసీబీ యొక్క కింది భాగంలో అనేది కరెంట్ సప్లై ఇస్తాము. ఎంసీబీ యొక్క పై భాగంలో మనము రూమ్ నుంచి వచ్చేటువంటి రెడ్ వైర్స్ ఉన్నాయి కదా ఫేస్లో, ఆ ఫేస్ వైర్స్ అనేది ఎంసీబీ యొక్క పై భాగంలో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకొని క్లియర్గా కనబడుతుంది మీకు ఒక వీడియో అయితే. చాలా నీట్గా తీయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో కూడా మీకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో మీకు ఇంకేమైనా అర్థం కాకుండా కూడా నాకు చెప్పండి. ఎల్లో వైర్స్ కూడా మనము సింబాలిక్గా అయితే మనము ఫేస్లే అనమాట ఫ్రెండ్స్, ఇవి కూడా ప్లస్సే అనమాట మనకు. ఓకే, ఈ ఎంసీబీ యొక్క పై భాగంలోనే నేను ఈ ఫేస్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే కింది భాగంలో మనం ఎంసీబీ యొక్క కింది భాగంలో అయితే ఫేస్ అనేది ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు చూసినట్లయితే ఏసీకి ఫ్రెండ్స్, ఏసీకి కంపల్సరీ 20 amps గల ఎంసీబీని అయితే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు రెడ్ మరియు ఎల్లో అయితే ఫేస్లు అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ బ్లాక్ వైర్ వచ్చేసి మనకు ఏసీ అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఈ బ్లాక్ వైర్ మనకు వైర్ అందుబాటులో లేదు కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బ్లాక్ వైర్ అనేది మనకు ఫేస్ కాబట్టి ఇప్పుడు మనకు 20 amps గల ఎంసీబీని అయితే ఇక్కడ మనం వాడడం జరుగుతుంది అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయవచ్చు, 20 amps గల ఎంసీబీ వాడడం జరుగుతుంది. ఇది కూడా ఎంసీబీ యొక్క పై భాగంలోనే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, 2 ఏసీలు అనమాట ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్లో 2 ఏసీలు అనమాట మనకు. ఓకే, 2 ఏసీలకు కూడా నేను 20 amps గల ఎంసీబీ వాడడం జరుగుతుంది. అదే ఇన్వర్టర్ కూడా 20 amps గల ఎంసీబీనే వేయడం జరుగుతుంది అనమాట. మిగతా ఎంసీబీలు మొత్తము
10 amps 16 amps ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మనకు ఈ ఏసీ వైర్లు అనేది యాక్చువల్లీ రెడ్ రావాలి, కాకపోతే మనకు వైర్ అందుబాటులో లేదు కాబట్టి న్యూట్రల్ ఫేస్ 2 బ్లాక్ వైర్ గుంజుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్వర్టర్ ఫ్రెండ్స్, ప్రతి రూమ్ నుంచి వచ్చినటువంటి వైరు 1.5 ఎల్లో వైర్ ఉంది కదా, ఇది మనకి ఇన్వర్టర్ వైర్స్ అనమాట ఫ్రెండ్స్. ఈ ఇన్వర్టర్ మొత్తం కూడా మొత్తం అన్ని మనం ప్రతి రూమ్ నుంచి వచ్చింది కదా వైర్స్, ఈ వైర్స్ మొత్తం కూడా ఒకటే చోట మొత్తం జాయింట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, నేను జాయిన్ చేస్తున్నాను, అన్నీ ఒక చోట జాయిన్ చేసుకొని ఒక ఎంసీబీ 20 amps ఎంసీబీకి ఇస్తున్నాను ప్రస్తుతానికి అయితే నేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇంట్లో అయితే ఇన్వర్టర్స్ బ్యాటరీస్ అయితే ఇంకా ఫిట్టింగ్ చేయలేదు కాబట్టి మనం మళ్ళీ స్విచ్ బోర్డ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ముందుగానే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంసీబీ కూడా సెట్ చేయాలి దీనికి. ఓకే, ఎంసీబీ కూడా పెట్టేస్తున్నాను ఒకటేసారి ఇన్వర్టర్ వైర్స్కి నేను. ప్రతి రూమ్ నుంచి వచ్చినటువంటి 1.5 వైర్స్కి అయితే అన్ని ఒక చోట జాయిన్ చేయండి. ఎంసీబీ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు లాస్ట్లో చెప్తాను ఈ ఇన్వర్టర్ యొక్క ఇన్వర్టర్ దాని గురించి. చూడండి, ఒక ఎంసీబీకి అయితే 20 amps గల ఎంసీబీకి అయితే నేను కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా కనెక్షన్ అయితే మనము ఇచ్చుకోవడం జరిగిందనమాట ఫ్రెండ్స్. అన్ని ఎంసీబీలు కూడా ఎంసీబీ యొక్క పై భాగంలో మనం ఫేస్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం ఎంసీబీలో ఆన్ చేస్తేనే కరెంట్ అనేది వెళ్తుంది రూమ్లోకి, అందుకని పై భాగంలో ఎంసీబీ యొక్క పై భాగంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మీరు చూసినట్లయితే ఈ బ్లాక్ వేర్ అనేది ఉంది కదా, ఈ బ్లాక్ వేర్ వచ్చేసి మనకు మీటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి న్యూట్రల్ ఫేస్ అనమాట. అంటే మాకు ఇక్కడ వైర్ అనేది అందుబాటులో లేదు కాబట్టి మేము రెడ్ బ్లాకే తీసుకోవడం జరిగిందనమాట. 4 square వైర్ తీసుకోవడం జరిగింది. మనం ఏసీకి కూడా 4 square వేరే లాగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఏసీకి కూడా మనము బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా ఫేస్లు, ఈ ఫేస్లు కూడా మనము 4 square వేర్ గుంజుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, నేను ఐసిటీ యొక్క కింది భాగంలో ఇస్తున్నాను కదా, టేప్ వేసినటువంటి బ్లూ వైర్ టేప్ వేసాను కదా బ్లాక్ వైర్కి, అది ఫేస్ అనమాట. మనకు ఎంసీబీ ఐసోలేటర్ యొక్క కింది భాగంలోనే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఇన్పుట్ అనేది ఇవ్వాలన్నమాట. ఐసోలేటర్ యొక్క కింది భాగంలోనే మీటర్ నుంచి వచ్చినటువంటి వైర్స్ అనేది ఎప్పుడైనా కింది భాగంలోనే కనెక్షన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ. ఓకే, మనం ఐసోలేటర్ యొక్క కింది భాగంలో మీటర్ నుంచి వచ్చినటువంటి వైర్స్ అనేది కింది భాగంలో ఐసోలేటర్ యొక్క కింది భాగంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 40 amps గల ఐసోలేటర్ అనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంసీబీ కింది భాగంలో కనెక్షన్స్ ఇవ్వడానికి ఇక్కడ మీకు ఒక లింక్స్ అయితే తయారు చేసుకోవడం జరిగింది. మనం 2.5 లింక్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ లింక్స్ అనేది మనము ఎంసీబీ యొక్క కింది భాగంలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది మనం ఐసోలేటర్ యొక్క పై భాగం నుంచి మొదలుకొని అలా అదేగా కంటిన్యూ అవుతూ ఎంసీబీ యొక్క కింది భాగంలో ఇవ్వాలి. అంటే ఫస్ట్ మనం ముందుగా మీటర్ యొక్క వైర్లు ఐసోలేటర్ యొక్క కింది భాగంలో ఇవ్వడం జరిగింది కదా, అంటే మనం ఐసోలేటర్కి మనకి కింది భాగం నుంచి ఇన్పుట్ అవుతుంది కాబట్టి పై భాగానికి సప్లై వెళ్తుంది కదా కరెంటు, మనకు ఐసోలేటర్ ఆన్ చేస్తేనే సప్లై వెళ్ళాలన్నమాట రూమ్స్లోకి. అందుకని మనం ఐసోలేటర్ యొక్క పై భాగంలో ఫేజ్ కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది అనమాట. ఐసోలేటర్ యొక్క పై భాగం నుంచి వైర్ తీసుకొని మనము కింది భాగం అంటే ఎంసీబీ యొక్క కింది భాగంలో కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకొని మళ్ళీ వినండి. మనకి మీటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి వైర్స్ ఐసోలేటర్ యొక్క కింది భాగంలో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం ఐసోలేటర్ ఆన్ చేస్తేనే కరెంటు రూమ్స్లోకి రావాలి కాబట్టి ఐసోలేటర్ యొక్క పై భాగంలో లెఫ్ట్ సైడ్లో ఫేస్ ఇచ్చుకోవడం జరిగింది అనమాట. ఐసోలేటర్ యొక్క పై భాగంలో ఎల్లో వైర్ 2.5 ఎల్లో వైర్ కనెక్షన్ ఇచ్చుకొని అదే వైర్ మనం తీసుకొచ్చి ఎంసీబీ యొక్క కింది భాగంలో ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎంసీబీ యొక్క కింది భాగంలో మనం కనెక్షన్ ఇక్కడ ఇస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంసీబీ యొక్క ఐసోలేటర్ యొక్క పై భాగం నుంచి వైర్ తీసుకొని లెఫ్ట్ సైడ్లో ఇచ్చుకోవడం జరిగింది. ఐసోలేటర్ యొక్క పై భాగం నుంచి లెఫ్ట్ సైడ్లో నుంచి వైర్ తీసుకొని అదే వైర్ని మనం కింది ఎంసీబీలకు లింక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఓన్లీ ఎంసీబీలకే లింక్స్ ఇవ్వడం జరుగుతుంది కింది భాగంలో. బాగా నీట్గా చూడండి ఫ్రెండ్స్. ఎంసీబీ ఐసోలేటర్ యొక్క పై భాగం నుంచి వైర్ తీసుకొచ్చి ఎంసీబీ యొక్క కింది భాగంలో మనము కనెక్షన్స్ అనేది ఇస్తున్నాం అనమాట. ఐసోలేటర్కి మాత్రం కింది భాగంలో ఇవ్వాలి. ఓకే, ఇన్పుట్ అనేది కింది భాగంలో ఇవ్వాలి. అదేవిధంగా ఎంసీబీ కూడా మనం ఇన్పుట్ అంటే ఎంసీబీ కరెంటు వెళ్ళాలంటే ఎంసీబీ యొక్క కింది భాగంలోనే మనం ఇన్పుట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎంసీబీ ఆన్ చేస్తేనే మనకు రూమ్స్లోకి సప్లై అనేది వెళ్తుంది అనమాట. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఐసోలేటర్ యొక్క కింది భాగం నుంచి వైర్ తీసుకొచ్చి మనం ఈ విధంగా అన్ని ఎంసీబీలకు 13 ఎంసీబీలకు కూడా మనము ఈ విధంగా ఎంసీబీలకు కింది భాగంలో కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకొని చాలా నీట్గా నిదానంగా అయితే చెప్తున్నాను. ఓకే, ఐసోలేటర్ యొక్క కింది భాగంలో మీటర్ వైర్స్ ఇవ్వడం జరిగింది కదా, అదేవిధంగా ఐసోలేటర్ యొక్క పై భాగం నుంచి లెఫ్ట్ సైడ్లోంచి మనం ఫేస్ అనమాట. ఆ ఫేస్ వైర్స్ అనేది కింది భాగంలో 2.5 వైర్స్ అయితే అన్ని ఎంసీబీలో కూడా కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఐసోలేటర్ యొక్క లెఫ్ట్ సైడ్లో మనము ఫేస్ తీసుకోవడం జరిగింది. రైట్ సైడ్లో వచ్చేసి మనం న్యూట్రల్ తీసుకుంటాం ఫ్రెండ్స్.
ఓకే, మనకు ఐసోలేటర్ నుంచి కింది నుంచి న్యూట్రల్ ఫేస్ అనేది పాస్ అవుతుంది కదా, మళ్ళీ అదే లైన్లోనే మనం లెఫ్ట్ సైడ్లో మనం ఫేస్ తీసుకోవడం జరిగింది, రైట్ సైడ్లో న్యూట్రల్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఐసోలేటర్ యొక్క పై భాగంలో. ఓకే, ఈ ఐసోలేటర్ యొక్క పై భాగంలో ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలంటే ఫ్రెండ్స్ మీరు బాగా గుర్తుంచుకొని మళ్ళీ చెప్తున్నాను, ఈ ఐసోలేటర్ యొక్క పై భాగం నుంచి మనం న్యూట్రల్ వైర్ అనేది తీసుకుంటున్నాం కదా, ఐసోలేటర్ పై భాగంలో ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఐసోలేటర్ ఆన్ చేస్తేనే రూమ్లోకి సప్లై వెళ్ళాలి కాబట్టి కింది భాగంలో మనం మీటర్ నుంచి వచ్చినటువంటి వైర్స్ ఇవ్వడం జరిగింది, పై భాగంలో ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఫేస్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు న్యూట్రల్ అనేది ఉంది కదా, ఈ న్యూట్రల్ వచ్చేసి మనం ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలంటే మనకు రూమ్లో నుంచి వచ్చినటువంటి అన్ని న్యూట్రల్ వైర్స్ అనేది రైట్ సైడ్లో అయితే న్యూట్రల్ లింక్స్ అయితే ఇచ్చుకోవడం జరిగింది కదా. ఇక్కడ మీరు బాగా చూడండి, బ్లాక్ అండ్ బ్లూ వైర్స్ అయితే రావడం జరిగింది కదా మనకు రూమ్స్ నుంచి, ప్రతి రూమ్ నుంచి కూడా రావడం జరిగింది కదా. ఈ రూమ్స్ వచ్చినటువంటి బ్లాక్ అండ్ న్యూట్రల్ వైర్స్కి అయితే మనం ఇక్కడ ఆ లింక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఐసోలేటర్ యొక్క పై భాగం నుంచి బ్లాక్ వైర్, రెడ్ వైర్ అయితే మనం ఎంసీలోకి తీసుకోవడం జరిగింది. బ్లాక్ వైర్ వచ్చేసి రూమ్లో నుంచి వచ్చినటువంటి న్యూట్రల్ వైర్స్ అనేది ఉన్నాయి కదా, ఐసోలేటర్ యొక్క పై భాగం నుంచి రూమ్లో నుంచి వచ్చినటువంటి న్యూట్రల్ వైర్స్కి లింక్ ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మనము రైట్ సైడ్లో ఆల్రెడీ బ్లాక్ వైర్స్, బ్లూ వైర్స్ లింక్స్ ఇచ్చుకోవడం జరిగింది. అక్కడనే మనము ఒక చోట మళ్ళీ లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి, ఐసోలేటర్ నుంచి వచ్చిన పై భాగం వైరు నేను న్యూట్రల్ వైర్స్ ఉన్నాయి కదా, న్యూట్రల్ వైర్స్కి అనేది కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఐసోలేటర్ పై భాగం నుంచి న్యూట్రల్ వైర్ తీసుకొచ్చి మనం బ్లూ అండ్ బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా, అక్కడ లింక్స్లో ఒక చోట ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 4 టేపులు వేసి గుర్తు పెట్టుకోవడం జరిగింది కదా. ఈ సింబల్ ఏంటంటే నేరుగా మనము ఇన్వర్టర్ అనమాట, ఇన్వర్టర్ ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఈ ఎంసీబీలు ఉంది కదా, లాస్ట్ ఎంసీబీ మనకు ఇన్వర్టర్ ఎంసీబీ కింది భాగంలో ఈ వైర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాటరీస్ ఫిట్ చేసుకుంటే మనం ఇది ఒక చోట అయితే ఇడిచిపెట్టడం జరిగింది అనమాట. ఈ వైరు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, బ్యాటరీ తెచ్చుకున్నప్పుడు అవసరం ఉంటుంది అనమాట. మేమైతే ముందుగానే జాగ్రత్తతో వైర్ అయితే లాగి పెట్టడం జరిగింది.